ఫ్రెండ్స్, ఈరోజు మనం జబ్రోనిక్స్ కార్ ఛార్జర్ అంటే కార్లో మనం వాడే మొబైల్ ఛార్జర్ అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చూద్దాము. ఇది యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో మాకు కార్లో కూడా ఒక ఛార్జింగ్ పిన్ ఉంటుంది, కాకపోతే అది చాలా స్లో ఛార్జ్ అవుతుంది. సో అది కాదు, ఛార్జింగ్ పిన్తో పాటు ఒక ఛార్జర్ ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్లో ఈ ఛార్జర్ ఇన్సర్ట్ చేస్తే చాలా స్పీడ్ ఛార్జ్ అవుతుంది. సో మేము దానికోసమని అమెజాన్లో వెతికిన తర్వాత జబ్రోనిక్స్ కనిపించింది. ఆ జబ్రోనిక్స్ మేము పర్చేస్ చేసాం. సో ఇది నిన్న డెలివరీ అయింది, 300 రూపీస్ అంతే. సో ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. ఇది ఫ్రెండ్స్ మన జబ్రోనిక్స్. ఇది హై స్పీడ్ ఛార్జర్. సో డిస్క్రిప్షన్ కొంచెం క్లియర్గా కనిపించట్లేదు, బట్ చూస్తున్నారుగా 48 వాట్స్ మ్యాక్స్. 48 వాట్స్ అంటే చాలా స్పీడ్ మోడ్లో ఛార్జ్ అవుతుంది. దీంట్లో రెండు పిన్స్ ఉంటాయి. ఒకటి కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. 8 చూద్దాం. ఓకే, చూసారా, ఇది మనం కార్లో ఉండే ప్లగ్ సాకెట్లో ఈ ప్లగ్ని ఇన్సర్ట్ చేస్తాం. సో దీనికి రెండు ఇచ్చాడు, ఒకటి టైప్ సి, ఒకటి నార్మల్ యూఎస్బి కేబుల్ అంటే ఛార్జింగ్ కేబుల్. ఇది కనెక్ట్ చేసి మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సేమ్ ఇవే 2 పోర్ట్స్ కార్లో సపరేట్గా ఉంటాయి, మీకు అందరికీ తెలుస్తుంది. కానీ దాని నుంచి ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుంది. దానికోసమని ఛార్జింగ్ చాలా స్పీడ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది 48 వాట్స్ అంటే మనం రెగ్యులర్గా వాడేవి 12 వాట్స్ 24 వాట్స్ ఉంటాయి అనుకుంటా. 48 వాట్స్ అంటే స్పీడ్ ఛార్జ్. సో ఫ్రెండ్స్, ఇది మన జబ్రోనిక్స్ కార్ ఛార్జర్. సో ఇంకోసారి చూడండి, నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దీని క్లియర్ రివ్యూ ఇస్తాను. నేనైతే ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. వన్ టైప్ సి, 1 యూఎస్బి అవుట్పుట్ పోర్ట్స్, సపోర్ట్ DC 12 volts అంటే ఏ వేటికి సపోర్ట్ అవుతుందో ఇచ్చాడు. DCకి సపోర్ట్ అవుతుంది, యూఎస్బి అవుట్పుట్కి సపోర్ట్ అవుతుంది, టైప్ సి, అంతే. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.